స్టోరీ ఆన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. సువిశాల భారతదేశం లోక్సభకు ఆసేతు హిమాచలం విస్తరించి ఉన్న 29 రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనే వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఈ ఆలోచన అయితే అద్భుతంగా ఉంది. మరి ఆచరణలో సాధ్యమవుతుందా? భారత్ లాంటి ఫెడరల్ దేశంలో సమాఖ్య స్ఫూర్తి దెబ్బతినకుండా, అసెంబ్లీల హక్కులు కాలరాయకుండా ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం సాధ్యమేనా? ఈ ప్రక్రియకు రాజ్యాంగపరంగా ఎదురయ్యే సమస్యలేమిటి? రాష్ట్రాల నుంచి ఎదురయ్యే సవాళ్లేమిటి? ఇప్పటికి ఏదో బలవంతంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేస్తారు సరే, అసలు పూటకో రాష్ట్ర ప్రభుత్వం పడిపోయే నేటి అనిశ్చిత రాజకీయాల మధ్య ఈ విధానాన్ని ఎంతకాలం కొనసాగించగలరు? ఈ విధానం సాధ్యాసాధ్యాలు, దీనిపై రాజకీయ నిపుణుల విశ్లేషణల సమాహారమే ఈ ప్రత్యేక కార్యక్రమం. వన్ ఇండియా వన్ ఎలక్షన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న మరో పెద్ద పరిణామం. స్వచ్ఛ భారత్, డిమానిటైజేషన్ వంటి బలమైన నిర్ణయాల తరువాత ప్రధాని మోడీ మదిలో మెదులుతున్న ఆలోచన ఇది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నదే ఆ ఆలోచన. మరి ఈ నిర్ణయం అమలు ముందున్న సాధ్యాసాధ్యాలు ఒక్కసారి పరిశీలిద్దాం. దేశవ్యాప్తంగా నోట్ల రద్దు తర్వాత ఆ స్థాయిలో చర్చ జరుగుతున్న ఒకే ఒక్క అంశం వన్ ఇండియా వన్ ఎలక్షన్. చాలా దేశాల్లో అమల్లో ఉన్న ఈ విధానాన్ని ఇప్పుడు మన దేశంలోనూ అమలు చేయాలన్న ఆలోచనలు ఊపందుకున్నాయి. నిజానికి ఇదేమీ కొత్తగా వచ్చింది కాదు. 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారతావనిగా అవతరించిన భారత్ 3 ఏళ్ల రాజ్యాంగ రచన తరువాత గణతంత్రంగా ఆవిర్భవించింది. భారత రాజ్యాంగం ప్రకారం 1951లో దేశవ్యాప్తంగా మొదటి లోక్సభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 2 ఏళ్లకే మరోసారి పార్లమెంటు ఎన్నికలు జరపాల్సి వచ్చేది. ఉదాహరణకు తమిళనాడులో 2014 మేలో పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆపై సరిగ్గా 2 ఏళ్లకు 2016 మేలో మళ్లీ ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 5 ఏళ్లలో ఈ 2 ఎన్నికలు నిర్వహించడానికి ఒకే ఖర్చు 2 సార్లు పెట్టినట్లయింది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయానికి వస్తే ఈ 2 రాష్ట్రాల్లో 2014 మేలోనే అటు పార్లమెంటు ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రజలు ఒకే బూత్ కు వెళ్లి ఒకేసారి అటు పార్లమెంటుకు ఇటు అసెంబ్లీకి ఓటు వేసి వచ్చారు. దీంతో తమిళనాడులో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు అయిన ఖర్చు కన్నా ఏపీ, తెలంగాణలో ఒకే ఖర్చుతో 2 ఎన్నికలు పూర్తయ్యాయి. ఇలా దేశవ్యాప్తంగా ఒకేసారి రాష్ట్రాల అసెంబ్లీలకు, పార్లమెంటుకు ఎన్నికలు జరిగితే ఎంతో ఎన్నికల ఖర్చు మిగులుతుంది. దీంతో పాటు ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు తప్పుతాయి. ఈ ఆలోచన నుంచి వచ్చిందే వన్ ఇండియా వన్ ఎలక్షన్. ఏటా ఏదో ఒక ఎన్నికలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది నిజంగా ఒక శుభవార్తే అనిపిస్తుంది. మొదటి రోజుల్లో ఎన్నికల కమిషన్ 5 ఏళ్లకోసారి ఎన్నికల విధులు నిర్వర్తించేది. కానీ మారిన కాలమాన పరిస్థితుల్లో ప్రతి ఏటా కనీసం 5-6 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మొదట్లో 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే ఈ ఏడాది చివర్లో కూడా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముంగిటకు వెళుతోంది. ఇలా ప్రతి ఏడాది ఎన్నికలు నిర్వహించడం చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని అన్నది విస్పష్టమవుతోంది. ఇక ఇటీవల ఎన్నికలు జరిగిన యూపీ లాంటి రాష్ట్రాల్లో 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇలా ప్రతి 5 ఏళ్లలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించడం అంటే అది ఇంకెంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమో అర్థమవుతుంది. ఇలా ఏటా ఎన్నికలు అటు ఈసీకే కాదు, ఇటు ప్రజలకు, పార్టీలకు కూడా ఇబ్బందే. ఈ ఎన్నికల నిర్వహణకు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ప్రజాధనమే. ఇలా ఏటా ఎన్నికల నిర్వహణ వల్ల వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతూనే ఉంది. ఈ ఇబ్బందిని, ఈ వృధా ఖర్చును తగ్గించే ప్రయత్నమే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నట్లు ఇకపై దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటే అన్ని రాష్ట్రాల్లోనూ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటి వరకు స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, డిమానిటైజేషన్ లాంటి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన మోడీ ఇప్పుడు ఈ ఆలోచనను కూడా 2019 కల్లా అమల్లోనికి తీసుకురావాలని కలలుగంటున్నారు.
ఇందుకోసం అవసరమైతే 2018 డిసెంబర్ నాటికి అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు పార్లమెంటుకు కూడా ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుంటున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆలోచన రాగానే భారత్ లాంటి ఫెడరల్ వ్యవస్థలో ఇది సాధ్యమేనా అన్న అనుమానాలు మొదలైపోయాయి. మోడీ అనుకున్నట్లు 2018 డిసెంబర్ నాటికి అన్ని రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ, పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే మరి ఈ ఏడాది మొదట్లో ఎన్నికలు జరిగిన ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా వంటి రాష్ట్రాల పరిస్థితి ఏంటి? అప్పటికి ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కూడా పూర్తి కాదు. మరి 2 ఏళ్లు కూడా పూర్తి కాని ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏం చేస్తారు? లేక వాటి కాలాన్ని మరో 5 ఏళ్లు పొడిగిస్తారా? లేక ఎన్నికలకు వెళ్లాల్సిందే? ఎన్నికలు ఒకేసారి జరుపుదామనుకుంటే బలవంతంగా ప్రభుత్వం ప్రయత్నం చేసి ఒక్కసారి జరిపితే జరపగలదేమో కానీ మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత రాష్ట్రాల్లో ఉన్న సమస్యలు ముందుకొచ్చి అక్కడ రాజకీయాల కారణంగా ప్రత్యేకంగా ఎన్నికలు జరపవలసిన అవసరం కూడా రావచ్చు. అప్పుడు మళ్ళీ తేదీలు మారిపోతుంటాయి. కాబట్టి ఒకేసారి ఎన్నికలు జరపటం అనేది అంత ఆచరణ సాధ్యమైన విషయం కాదు. ఇది వాస్తవికంగా కూడా లేదు. ఇలా 2018 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే ప్రధానంగా 3 ఇబ్బందులున్నాయి. మొదటిది, అప్పటికి 16వ లోక్సభ పదవీకాలం పూర్తి కాదు. కాబట్టి ఖచ్చితంగా లోక్సభ పదవీకాలం పూర్తి కాకముందే దాన్ని రద్దు చేయాల్సి ఉంటుంది. ఈ సమస్య ఎలాగూ కేంద్ర నిర్ణయంతో తీరిపోతుంది. ఇక రెండోది, లోక్సభ ఎదుర్కొంటున్న పరిస్థితే చాలా రాష్ట్రాల్లో కూడా ఎదురవుతుంది. అంటే ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ పదవీకాలం 5 ఏళ్లు పూర్తి కాదు. వాటిని కూడా 6 నెలల ముందుగానే డిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇలా అసెంబ్లీ, లోక్సభలను ముందుగానే రద్దు చేయటానికి రాజ్యాంగ నిబంధనలు అనుకూలించకపోయినా అడ్డు మాత్రం రావు. కానీ మూడో సమస్యను అధిగమించడమే ఇప్పుడు కేంద్రం ముందున్న ప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల అసెంబ్లీలకు 2018 డిసెంబర్ నాటికి 6 నెలల గడువే ఉంటుంది. కాబట్టి అక్కడ అసెంబ్లీలను డిజాల్వ్ చేయటం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. కానీ ఈ ఏడాది ఎన్నికలు జరిగిన ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్ వంటి రాష్ట్రాలకు అప్పటికి ఇంకా 2 ఏళ్ల పదవీకాలం కూడా పూర్తి కాదు. మరి ఈ రాష్ట్రాల అసెంబ్లీలను కూడా డిజాల్వ్ చేస్తారా? లేకపోతే వాటి అసెంబ్లీల పదవీ కాలాన్ని ఆనాటి నుంచి మరో 5 ఏళ్లు పొడిగిస్తారా అన్నదే ప్రశ్న. అదే జరిగితే యూపీ, పంజాబ్ వంటి అసెంబ్లీలకు ఈ 2 ఏళ్లతో పాటు అదనంగా మరో 5 ఏళ్లు కలిసి 7 ఏళ్ల పదవీకాలం అవుతుంది. నిజానికి అసెంబ్లీ పదవీకాలం అయ్యాలన్నది రాజ్యాంగ నియమం. మరి ఈ నియమాన్ని మీరాలంటే రాజ్యాంగ సవరణ కూడా చేయాల్సి ఉంటుంది. అసెంబ్లీలను ముందస్తుగా రద్దు చేయటానికి రాజకీయ వ్యూహం సరిపోతుంది. కానీ పొడిగించాలంటే మాత్రం రాజ్యాంగ సవరణ తప్పనిసరి. మరి ఈ విషయంలో కేంద్రం ఎలా అడుగులేస్తుందన్నది ఇప్పటికీ అనుమానమే. మనము ఎలక్టరల్ రిఫార్మ్ మాట్లాడేటప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఒక మేజర్ రోల్ ఉంది. మేజర్ రిఫార్మ్ తీసుకురావాలి. స్టేట్ ఫండింగ్ ఎలక్షన్స్ గురించి మాట్లాడాలి. అప్పుడే స్టేట్ ఫండింగ్ ఎలక్షన్స్ గురించి మాట్లాడినప్పుడు అందరికీ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటుంది. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏదైతే పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో రిజిస్టర్ అయ్యి వాళ్ళకి కొంచెం ఏదైనా 10% ఓటు కానీ 15% ఓటు కానీ వాళ్ళకి ఏదైనా ఫండింగ్ ఇచ్చి అన్ని పొలిటికల్ పార్టీలు గెలిస్తేనే కానీ, అన్ని పొలిటికల్ పార్టీలు కాంటెస్ట్ చేసి గెలిస్తేనే కానీ ఉంటుంది. కానీ ఈ రిఫార్మ్ చేయడం వలన ఏమాత్రం బెనిఫిట్ ఉండదు. నిజానికి ఈ రాజకీయ, రాజ్యాంగ అవరోధాలన్నీ అధిగమించి 2018 డిసెంబర్ నాటికి లోక్సభ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తే వేల కోట్ల ప్రజాధనం వృధా అవ్వకుండా కాపాడినట్లవుతుంది. అంతేకాదు, కేవలం ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు కోసమే అన్నట్లు నోట్ల కట్టలతో విరుచుకుపడుతున్న రాజకీయ పార్టీలకు కూడా ఆ మేరకు భారం తగ్గడంతో అవినీతి కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. ఇవే కాదు, ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే కొత్త పథకాలు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఆలస్యంగా ప్రారంభమవుతాయి. కానీ వన్ ఇండియా, వన్ ఎలక్షన్ జరిగితే మాత్రం ఇలాంటి ఇబ్బందులు ఉండవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే మాటతో ఒకే బాటలో అడుగులేసుకుంటూ అభివృద్ధి బాటలో ముందుకు సాగవచ్చు.